100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి శిక్ష పడరాదని మన న్యాయ సంహిత చెబుతోంది. రాజకీయ కక్షలతో రగిలిపోతున్న ప్రస్తుత తరుణంలో శిక్షలు అమలు చేసి శిక్షిస్తే ఆ తర్వాత ఆ నేరంలో సదరు ఖైదీ నిర్దోషని రుజువైతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నిర్దోషిని కాపాడటం న్యాయ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత అని సూచిస్తుంది. అమాయకుడిని శిక్షించటం కంటే నేరస్తుడు తప్పించుకున్నా పర్లేదన్న భావన ఉంది. ఇలాంటి తరుణంలో కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లుపై ఎంతో రభస జరుగుతోంది. దేశంలో ఎన్నో మార్పులు వస్తూనే ఉన్నాయి. ఎన్నో కొత్త అంశాలను పాలకులు తెరపైకి తీసుకొస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అని దేశం గురించి మనం గర్వంగా చెప్పుకుంటాం. అందరూ సమానం అనుకుంటాం. సమానత్వ హక్కును అనుభవిస్తున్నాం. కానీ గడిచిన 2 దశాబ్దాలుగా రాజకీయ నాయకులు మాత్రం తాము అన్నింటికీ అతీతులం అనుకుంటున్నారు. ఒకసారి అధికారంలోకి వస్తే ఇక అధికారం తమ సొంతం అనుకుంటున్నారు. ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చట్టాలను తమకు నచ్చినట్టుగా మార్చేసుకుంటున్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుంటున్నారు. అన్యాయాన్ని న్యాయం అంటున్నారు. అధర్మాన్ని ధర్మం అంటున్నారు. అసత్యాన్ని సత్యం అంటున్నారు. ఇంతలా సంఘర్షణ జరుగుతున్న తరుణంలో దేశంలో మరో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దోషులుగా జైల్లోకి వెళ్లిన నేతల పాలనకు చరమగీతం పాడాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా 5 ఏళ్లకు మించి జైలు శిక్ష పడే కేసులో సదరు నేత 30 రోజుల పాటు జైల్లో ఉంటే ఇక ఆ వ్యక్తిని తొలగించాల్సిందేనన్నది ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త బిల్లు. అయితే ఈ బిల్లు విషయంలో సర్కారు ఎత్తుగడ, విపక్షాల ఆరోపణలు పక్కన పెడితే ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్న భావన ఉంది. అంతెందుకు, అమెరికా అధ్యక్షుడిగా ఇప్పుడు పదవిలో ఉన్న ట్రంప్ ఎన్నికలకు ముందు సాక్షాత్తు విచారణకు హాజరై ఇక జీవితం ముగిసిపోతుందనుకుంటున్నానంటూ కూడా మాట్లాడాడు. కానీ చట్టంలో ఉన్న రక్షణ తిరిగి బయటకొచ్చేలా చేసింది. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేలా చేసింది. నాడు ట్రంప్ అరెస్ట్ కాకుండా అరెస్ట్ అంత సీన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం దేశంలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. బీజేపీయేతర నాయకులు కీలక స్థానాల్లో ఉన్నోళ్లను రాజకీయంగా సమాధి చేయడానికి కేంద్రం కొత్త బిల్లును తీసుకొచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారా అంటూ విపక్షాలపై బీజేపీ పెద్దలు మండిపడుతున్నారు. ఇల్లు అలకంగానే పండగ కాదని బిల్లు ఎలా ఆమోదం పొందుతుందో చూద్దామంటోంది విపక్షం. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు ఓట్ చోరీ అంటూ సాక్ష్యాధారాలతో విరుచుకుపడితే ఎన్నికల కమిషన్ నగ్నత్వం ప్రతిపక్ష నేత ఎండగడితే ఆ అంశం మీద చర్చ పక్కకు పోయి ఇప్పుడు అనర్హత అంశం తెరపైకొచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న చర్చ జరుగుతున్న టైంలో అవినీతి పరులపై వేటంటూ బీజేపీ పన్నిన వ్యూహం ఓ రేంజ్ లో సాగుతోంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 5 ఏళ్లకు మించిన జైలు శిక్ష విధించే నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ 30 రోజులకు మించి జైలు శిక్ష అనుభవిస్తే వారిని పదవుల నుండి తొలగించే అధికారం ఇవ్వాలని ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఊహించినట్టుగానే ప్రతిపక్షం ఈ చట్టాన్ని క్రూరమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది అని అభివర్ణించింది. ఈ బిల్లుతో కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ ముఖ్యంగా బీజేపీయేతర ముఖ్యమంత్రులను ఇరికించి జైల్లో పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడం లక్ష్యంగా బీజేపీ పెట్టుకుందని విపక్షాలు ఆరోపించాయి. విపక్షాల వాదన ఇలా ఉంటే ప్రభుత్వం మరో వాదన వినిపించింది. రాజకీయాల్లో సమగ్రతను కాపాడటం, క్షీణిస్తున్న నైతిక ప్రమాణాలను పునరుద్ధరించడమే లక్ష్యం అంది. రాజ్యాంగ సవరణ బిల్లును 2 సభల్లోనూ 3/2 మెజారిటీతో ఆమోదించాల్సి ఉంది. అయితే కీలక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మద్దతివ్వకపోతే ఎన్డీఏకి సంఖ్యాబలం బిల్లు ఆమోదానికి సరిపోదు. ప్రతిపక్షం సహకరించే మూడ్లో లేదనేది లోక్సభలో బిల్లు పెట్టిన సమయంలో జరిగిన సీన్ చూస్తే స్పష్టమైంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, చట్టం అమలు కావడం కష్టమని తెలిసినా ప్రభుత్వం ఎందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టింది? పార్లమెంటులో గందరగోళం రేపి దేశవ్యాప్తంగా రాజకీయ సునామీ సృష్టించడమేనన్న అనుమానం కలుగుతోంది. నిశితంగా చూసినప్పుడు ఈ బిల్లు భవిష్యత్తులో ఒక పెద్ద ప్రణాళికలో భాగంగా ముందుకొచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. చట్టం ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లులో ఉద్దేశం భారత రాజ్యాంగంలోని 75, 164, 239 ఏఏ ఆర్టికళ్లను సవరించాల్సి ఉంది. 5 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష విధించే నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయి 30 రోజులకు పైగా జైల్లో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రిని పదవి నుంచి తొలగిస్తారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, కేసులో దోషిగా నిర్ధారించాల్సిన అవసరం లేకుండానే కేవలం ఆరోపణల ఆధారంగానూ తొలగించవచ్చు. అయితే ఒకసారి తొలగించినా జైలు నుంచి బయటపడ్డ తర్వాత మళ్లీ ఉన్నత పదవి చేపట్టడానికి కూడా ఈ బిల్లు అడ్డుకోదు. అంటే 30 రోజుల్లోగా సదరు వ్యక్తి జైలు నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధులు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధులు పనిచేయాలన్నదే బిల్లు అసలు ఉద్దేశం. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే సభ్యులు పనిచేయాలని చట్టం చెబుతుంది.
అంతేగాక తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయి కస్టడీలో ఉంటే అది రాజ్యాంగ నైతికతను, సుపరిపాలన సూత్రాలను దెబ్బతీయొచ్చని ముసాయిదా పేర్కొంది. ఇలాంటి ఘటనలు గతంలో పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బిల్లు తెచ్చేందుకు కేంద్రం ఆలోచన చేసినట్టుగా ఉంది. ప్రస్తుతం రాజ్యాంగంలో ఇలాంటి సందర్భాల్లో మంత్రిని పదవి నుంచి తప్పించే నిబంధన ఏదీ లేదు. ఈ పరిస్థితి నుంచి ముందడుగేయడానికి ఈ సవరణ అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త బిల్లుపై ప్రతిపక్షం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. హోంమంత్రి అమిత్ షా ఈ వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టగానే లోక్సభలో గందరగోళం చోటు చేసుకుంది. కొంతమంది సభ్యులు కాగితాలు చించి నేరుగా ఆయనపైనే విసిరారు. బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని ప్రతిపక్షం అంటోంది. కొంతకాలంగా కేంద్రం, దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్న ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. తాజా బిల్లుతో దేశాన్ని క్రమంగా పోలీసు రాజ్యంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ బిల్లుపై మండిపడ్డారు. ఈ బిల్లు క్రూరమైంది, అవినీతి నిరోధక చర్య పేరుతో ప్రజల కళ్లకు గంతలు కడుతున్నారని ఆమె విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ సైతం బిల్లుపై మండిపడ్డారు. చట్టం వెనుక ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కాదని, అసలు ఉద్దేశం అధికారం, డబ్బు, నియంత్రణను కాపాడుకోవడమేనని విమర్శించారు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా కొత్త బిల్లుతో జవాబుదారీతనం ఇసుమంతైనా ఉండదని, గల్లంతవుతుందని ఆయన అన్నారు. బిల్లుతో ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ అంతమైపోతుందని, దేశాన్ని నియంతృత్వం దిశగా నడిపించే ప్రయత్నం జరుగుతోందని శివసేన, ఉద్ధవ్ వర్గం ఆరోపించింది. హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం బిల్లుపై విరుచుకుపడ్డారు. దేశంలో ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని సృష్టించడానికే ప్రయత్నిస్తోందని, ఇప్పటికే క్షీణించిన వ్యవస్థలను ఇంకా పతనం దిశగా తీసుకెళ్తోందని మండిపడ్డారు. వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు కేంద్రం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం చర్చనీయాంశమైంది. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపుతామని కూడా ప్రభుత్వం చెప్పింది. దీని అర్థం ఏంటంటే బిల్లును ఆమోదించడంలో కేంద్రానికి అంత తొందర లేదన్న భావన కలుగుతోంది. అయితే బిల్లు విషయంలో హోంమంత్రి అమిత్ షా చాలా క్లారిటీతో వ్యవహరించారు. దేశ ప్రజలు నిజంగా ఒక ముఖ్యమంత్రి జైల్లో కూర్చుని ప్రభుత్వాన్ని నడపాలని కోరుకుంటున్నారా అంటూ విపక్షాలను ప్రశ్నించారు. తిహార్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఉదాహరణగా చూపిస్తూ ఇది రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం రాసినప్పుడు జైల్లో ఉండి అధికారం వాడుకునే పరిస్థితి వస్తుందని ఊహించలేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా బిల్లుకు మద్దతు తెలుపుతూ అవినీతి పరులు జైల్లో ఉండి కటకటాల వెనక నుండి ఫైళ్లపై సంతకాలు చేస్తూ పాలన కొనసాగించడం దేశ గౌరవాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై ఒక్క అవినీతి మచ్చ కూడా రాలేదన్న మోడీ కాంగ్రెస్ పాలనలోనూ, బీహార్లోని ఆర్జేడీ పాలనలోనూ అనేక కుంభకోణాలు వెలుగు చూశాయన్నారు. కానీ బిల్లును ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. 11 ఏళ్లుగా ఈడీ, సిబిఐ, ఐడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం కోసమే అన్నట్టుగా వినియోగించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కొత్త బిల్లులు కూడా ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడానికి ఉపయోగపడతాయని ఆయన ఆక్షేపించారు. కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే సైతం బిల్లు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి కేంద్రం ఆయుధాల్లా వాడుకుంటుందని మండిపడ్డారు. పార్లమెంటులో ప్రతిపక్ష గొంతును అణగదొక్కే ధోరణి పెరుగుతోందని, చర్చకు సమయం ఇవ్వకుండానే బిల్లులను ప్రవేశపెడుతున్నారని ఖర్గే విరుచుకుపడ్డారు. అయితే అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయినా పదవి నుంచి దిగకుండా కొనసాగటం నైతికత లేదా సమంజసమా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. చట్టం చేసేందుకు ప్రవేశపెట్టిన బిల్లు వివాదాస్పదంగా మారితే పార్లమెంటరీ కమిటీలకు పంపుతుంటారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపక తప్పలేదు. 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో జేపీసీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చల మధ్యలో లోక్సభలో ఘర్షణ వ్యక్తిగత స్థాయికి చేరింది. 2010లో గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా అరెస్ట్ అయిన ఘటనను కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ప్రస్తావించడంతో వాతావరణం వేడెక్కింది. ఆ రోజు జరిగిన పరిణామాలను కేసీ వేణుగోపాల్ సభలో ప్రస్తావించడంతో అందుకు అమిత్ షా ఘాటుగానే స్పందించారు. ప్రతిపక్షాలు నైతికత గురించి తమకు బోధిస్తున్నాయని, నాడు ఆరోపణలు ఎదుర్కోవడంతో తాను రాజ్యాంగబద్ధంగా వ్యవహరించానని షా చెప్పుకొచ్చారు. కానీ నేడు కొందరు చేస్తున్నట్టుగా తాను పదవిలో సిగ్గు లేకుండా కొనసాగలేదన్నారు. అరెస్ట్ అయ్యే ముందు రాజీనామా చేశానన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు పెరగాలన్నదే తన ఉద్దేశమని, అందుకే ఇలాంటి బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందే ముందు పార్లమెంటు ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో ఆమోదం పొందాలి. ప్రస్తుతం లోక్సభలో 542 మంది సభ్యులున్నారు.
అంటే బిల్లు ఆమోదం పొందటానికి కనీసం 361 ఓట్లు అవసరం. కానీ ఎన్డీఏ వద్ద ఉన్న బలం కేవలం 293 మాత్రమే. కొన్ని పార్టీలు మద్దతిచ్చినా అవసరమైన సంఖ్యకు చేరుకోవడం చాలా చాలా కష్టం. అదే పరిస్థితి రాజ్యసభలో కూడా ఉంది. రాజ్యసభలో ప్రస్తుతం 239 మంది సభ్యులున్నారు. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 160 ఓట్లు అవసరం. అయితే ఎన్డీఏకు ప్రస్తుతం 132 సభ్యుల బలం ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ప్రతిపక్షం మద్దతు లేకుండా బిల్లు ఆమోదం పొందడం అసాధ్యం. ఒకవేళ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని అనుకున్నా కనీసం సగం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు బిల్లుకు మద్దతివ్వాలి. అయితే చాలా రాష్ట్రాలను పాలిస్తున్నందున బీజేపీకి ఇది పెద్ద అడ్డంకి కాకపోవచ్చు. అయినా కూడా మరో సమస్య ఉంది. ఈ బిల్లు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధంగా ఉందని, అలాగే దోషిగా నిరూపించబడే వరకు నిర్దోషి అనే సూత్రానికి విఘాతం కలిగిస్తుందని అనేక మంది ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం బలంగానే కనిపిస్తోంది. ఇలా ఎన్నో అడ్డంకులు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆగమేఘాల మీద చట్టాన్ని ఎందుకు తెస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇందుకు సమాధానం చాలా సింపుల్. ఇది రాజకీయాల అవగాహన ఆధారంగా జరుగుతోంది. చూసేదాన్ని బట్టి మనం వ్యవహరించే తీరుంటుంది. మంచి చెడు అన్నీ కూడా మీ అవగాహనపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. అవగాహన పోరాటంగా దీన్ని బీజేపీ భావిస్తోంది. తాము కాంగ్రెస్, ఇతర పక్షాల కంటే ఉన్నతంగా ఆలోచిస్తున్నామన్న భావన కలిగించాలని కూడా బీజేపీ భావిస్తోంది. బీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓట్ల వడపోతతో కాంగ్రెస్ లేవనెత్తిన ఓట్ చోరీ ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహంగా దీన్ని చూడాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓట్ల చోరీ అంటూ బీహార్ ఓట్ల వడపోత రెండింటి మధ్యలో ప్రతిపక్షం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఈ చట్టాన్ని తెస్తూ ప్రతిపక్ష నిరసనలను అవినీతి వ్యతిరేక బూచిగా మలచి తామే నిఖార్సైన వాళ్లమన్న భావన కలిగించాలని కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రభుత్వం లెక్కలు చాలా చాలా సింపుల్. ఈ చట్టానికి వ్యతిరేకంగా నిలిచిన వారు క్లీన్ పాలిటిక్స్ ను అడ్డుకుంటున్నారని, వారికి రాజకీయాల్లో అవినీతి అవసరమని భావిస్తున్నారని ప్రజల్లోకి బీజేపీ పెద్దలు తీసుకెళ్లే అవకాశం ఉంది. బీజేపీ వ్యూహాన్ని బద్దలు కొట్టేందుకు ప్రతిపక్షం ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని బహిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ బిల్లు అసలు ఉద్దేశం ఓటు చోరీ ప్రచారం నుండి దృష్టిని మళ్లించడం మాత్రమే అని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. అంటే ఇదో గేమ్, బీజేపీ వేస్తున్న పాచికలివి. బీజేపీ తనను నిందించే అంశాలు వచ్చినప్పుడు విపక్షాల లోటుపాట్లను ఎత్తిచూపి వారికంటే తాము బెటర్ అన్న భావన కలిగించాలని చూస్తోంది. బిల్లుకు వెనక ఉన్న ఉద్దేశంపై ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇస్తున్నాయి. రాజకీయాల్లో అవినీతిపై పోరాటం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లును తెస్తున్నామని వారు చెబుతున్నారు. ఉదాహరణగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత కూడా ఆయన రాజీనామా చేయకపోవడాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రస్తావిస్తోంది. ఈ విషయం కోర్టుకు వెళ్లినప్పుడు అరెస్ట్ అయిన మంత్రి రాజీనామా చేయాలా వద్దా అనే అంశంపై రాజ్యాంగంలో ఎలాంటి స్పష్టత లేకుండా పోయిందని, అందుకు తాజా బిల్లుల అవసరం ఉందన్న భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు తెస్తున్న చట్టాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా కుట్ర ఉందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేజ్రీవాల్ ఎపిసోడ్ తర్వాత అలాంటి చట్టం తీసుకొచ్చుంటే ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఓ అవకాశం ఉండేదని, కానీ అలా కాకుండా ఇప్పుడు ఆదరాబాదరాగా ఓటు చోరీ విమర్శల సమయంలో తీసుకురావడం ఏంటి అన్న వర్షన్ ఉంది. అల్టిమేట్ గా బిల్లుతో ప్రతిపక్షాన్ని జైలు పాలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే జైలు నుండి ప్రభుత్వాన్ని నడిపించొచ్చన్న ఉద్దేశాన్ని విపక్షాలు వినిపిస్తున్నాయని ప్రభుత్వం వ్యంగ్యాస్త్రాలు విసురుతోంది. అలాగే ఈ చట్టం ద్వారా బీజేపీయేతర ముఖ్యమంత్రులను కేంద్ర సంస్థలతో ఇరికించొచ్చనే ప్రతిపక్ష ఆరోపణలను ప్రభుత్వం ఖండిస్తోంది. ఒక విధి విధానం తర్వాతే అరెస్టు జరుగుతుందని, ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.